నిజంగా మనిషికి ఒక పద్ధతి ఉంటదన్న. సినిమాకు కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు, తర్వాత వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో తెలీదు. సో వాళ్ళు కొన్ని ఏమైనా లీగల్ గా తీసుకునే కొన్ని ఉంటాయి. సో నిజంగా ఏమంటే సినిమాకి ఒక హీరోని తీసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ 200 కోట్లతో తీసుకున్నారు. ఓకే, వర్త్. ఎందుకంటే స్ప్లిట్ పెద్ద మూవీ, సందీప్ రెడ్డి వంగ పెద్ద డైరెక్టర్ కాబట్టి 200 కోట్లు ప్రభాస్ తప్పేం లేదు. సో ఇక్కడ ఏంటంటే దీపిక పడక 20 కోట్లు అడిగిందంట. నువ్వు అవునాను కదా, 20 కోట్లు అంటే మామూలు మాట కాదు. ఎందుకంటే అవునాను కాదన్న, 20 కోట్లు అడగడం ఏంది, 20 కోట్లతో పాటు నేను టైంకి రాను, నాకు నచ్చిన టైంలో తీసుకోవాలి, డబ్బింగ్ వేరేలా పెట్టుకోవాలి, మళ్ళీ ప్రాఫిట్ లో షేర్ కావాలి అంటే అవతల నార్మల్ డైరెక్టర్ రాతాను, చాలా దిగ్గజమైన డైరెక్టర్ తను. ఇంకోటి యాటిట్యూడ్ అమ్మ మోడు ఆయన దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే ఎట్లుంటుందో తెలుసా అన్న. సో మీరు ఎనిమల్ సినిమా కూడా ముందు వేరే హీరో అనుకుని తర్వాత తరం పెట్టుకున్నాడు రష్మిక మందన్ని. సో తన దగ్గర ఎట్లా అంటే టాలెంట్ ఉండాలి, టాలెంట్ ఉండి యాటిట్యూడ్ ఉండి ఓకే, కానీ టాలెంట్ లేకుండా ఈ రకంగా యాటిట్యూడ్ చూపిస్తాం అంటే నేను టాలెంట్ అనట్లేదు, కానీ వాస్తవంగా చెప్తున్నా తను అడగని విధానంలో తనకి నచ్చలేదన్న ఫీలింగ్ కల్పించింది. అదంతా ఒకటి. సో సినిమాలు అవుతూ ఉంటాయి, వాళ్ళని ఎక్స్చేంజ్ చేస్తుంటారు, పెద్ద అదే నన్న పెద్ద బిజినెస్ అది. కానీ ఇక్కడ గుర్తుంది అంటే బయటకు వచ్చిన తర్వాత గ్రడ్జ్ పెట్టుకొని కుళ్ళు పెట్టుకొని పిఆర్ తోని ట్విట్టర్ లో సినిమా నార్మల్ స్టోరీనే, కొత్త స్టోరీ కాదు అని కామెంట్ పెట్టాలి, సినిమా లీక్ చేస్తాము, స్టోరీ బయట సాధారణంగా స్టోరీ అంటే చాలా పెద్ద మాట. ఎందుకంటే ఆయన సినిమా స్టోరీ పైన వాళ్ళు డైరెక్టర్ బతారు అన్న. చాలా ఇష్టం, చాలా కష్టమే వాళ్ళ సినిమా రిలీజ్ లీక్ అయితే మాత్రం. సో అట్లాంటి స్టోరీని బయట లీక్ చేస్తా అంటే ఆ చిల్లి పిఆర్ అని చెప్పుకోవచ్చు నిజంగా. అందుకోసమే సందీప్ రెడ్డి వంగ పేరు మెన్షన్ చేయకుండా తిట్టింది చూడన్న, అక్కడ అర్థమైపోయింది నేను అవునాను కదా దీపిక పడుకోనికి తిట్టంటే అర్థమైంది. సో ఇంకోటి ఏంటంటే బాలీవుడ్ వాళ్ళు మన సందీప్ రెడ్డి వంగానే చాలా చీపు చూస్తున్నారు. ఏమంటారు అంటే నార్మల్ గా చూస్తున్నారు, కానీ ఆయన సందీప్ రెడ్డి వంగ మంచి బాలుడు కాదు, ఆయన కాటమరాడు. ఆయన చాలా చాలా డేంజర్ నా కొడుకు. ఆయనతో గెలుపుకుంటే మాత్రం బాలీవుడ్ కదా హాలీవుడ్ కూడా రేంజ్ సత్తా ఉన్న వ్యక్తి. దాంతో ఆశమాష కాదని నేను చెప్తున్నా. సో ఆయనతో పెట్టుకోతే మనసు కోరుకుంటా అంతే. స్టోరీ లీక్ అవ్వడం వల్ల ప్రభాస్ గారికి ఏమైనా ఈ సినిమా మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? సో నువ్వు చూడన్నా దీపిక పడుకొని 100% గ్రడ్జ్ పెట్టుకుంటది, 100% ఎవరితో స్టోరీ లీక్స్ కాబట్టి నాకు తెలిసి స్టోరీలో మార్పులు చేసే ఛాన్స్ ఉంటది అని నమ్మకం. ఎందుకంటే అవతల సందీప్ రెడ్డి వంగ తనకు పెద్ద అసలు ఇట్లా లైట్ తనకు చాలా చాలా లైట్. అర్జున్ రెడ్డి అప్పుడు ఎంతో కాంట్రవర్సీ క్రియేట్ చేశారు, సినిమా బాయ్ కట్టేస్తుంది, సినిమా తీసేస్తామని. సో ఈ మన ఎవరైతే అన్నాడో మాత్రం సలాం కొట్టించుకొని పెద్ద హిట్ కొట్టినాడు అర్జున్ రెడ్డి. ఇక్కడ కాక మళ్ళీ కబీర్ సింగ్ అక్కడ తీసి అక్కడ పోయి మళ్ళీ బాలీవుడ్ లో అట్లాంటి రేంజ్ వ్యక్తి తనకి ఎవరికి భయపడన్న, ఆయన ప్రొడ్యూసర్ భయపడ్డాడు, ఎవరిని భయపడ్డాడు, ఓన్లీ తన నమ్ముకొని కంటెంట్ నమ్ముకుంటాడు కాబట్టి కంటెంట్ తో ఇటు కొడతానని నమ్మకుంది. సో 100% స్పిరిట్ మంచి ఇటు కొట్టాలి ఎవరిని చేసినా కూడా. ఎటకెళ్ళకైతే అమ్మాయి 3 ఎవరో తృప్తి ఎనిమల్ సినిమా చూసామని కాబట్టి సో 100% మంచి ఇటు వాళ్ళని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బాలీవుడ్ అన్నది పిఆర్ లేకుండా బతకలేదు. బాలీవుడ్ కి ఖచ్చితంగా పిఆర్ ఉంటేనే, సపోజ్ ఒక 50 కోట్ల సినిమా అయింది 500 కోట్లు చెప్తారు వాళ్ళు, మొత్తం ఫేక్ ఉంటుంది అది బిజినెస్ మొత్తం వాళ్ళది బాలీవుడ్ ది. దీపికా పదుకొన్ అవసరం లేదు అంత పెద్ద. సందీప్ రెడ్డి వంగ అంటే బాలీవుడ్ లో యాక్టర్ కి ఆయన కంపేర్ చేపించిండు. గతంలో చూసుకుంటే రణబీర్ కపూర్ ఆయనకి ఎనిమల్ తోని, తర్వాత బాబీ డెవల్ కి, తర్వాత ఇంకొకటి చూసుకుంటే అర్జున్ రెడ్డి రీమేక్ ఉంది హిందీలో కబీర్ సింగ్. వీళ్ళిద్దరిని కంపేర్ చేసిండంటే ఎవరు? సందీప్ రెడ్డి వంగనే. ఇంకా ఆయనకు అవసరం లేదు అంత. ఎందుకో మనకేమంటారు అంత రూల్స్ కావాలి, అది కావాలి, ఇన్ని గంటలు చేస్తా నేను ఇన్ని అవర్స్ చేస్తా. ఓకే, ఏముంది ఇంకా లోపల ఏమైందని మనకైతే తెలియదు, ఇంకా ఎక్కువ ఉంటది. అందుకే ఆయన తీసేసిండు. కాబట్టి తిప్తి బింద్రి కూడా ఆమె మంచి యాక్టింగ్ చేసినాం. గతంలో ఎనిమల్ చూసుకుంటే బాగుంది ఆమె యాక్టింగ్ కూడా కానీ, లుక్స్ కూడా కానీ. ఏదైనా న్యూకి రావాలి, ఇట్లా ఛాన్స్ వస్తేనే బాగుంటది. ఎప్పుడు రెగ్యులర్ ఇప్పుడు ఆమె చెప్పింది పిఆర్ టీం ఏం చెప్తుందంటే ఎక్కువ బోల్డ్ సీన్స్ ఉన్నాయి. గతంలో చూసుకుంటే పఠాన్ సినిమాకి బోల్డ్ సీన్ ఎట్లా ఇచ్చింది ఆమె, మొత్తం కనిపిస్తుంది దాంట్లో పఠాన్లో. అది ఏమన్నా అది ఎంతవరకు సాయదం? ఇది చాలా తప్పు. దీనికి మొత్తం కండమ్ చేస్తున్నాం మేము తెలుగు ఆడియన్స్. ఇది తప్పు, ఇది ఎట్లా చేయడం చాలా తప్పు. మనం ఇద్దరు ఇది ఏం మాట్లాడుకున్నాం దానికి ఇద్దరు లోపలనే ఉండాలి. పబ్లిక్లీ మీడియాకి తీసుకురాకూడదు, తీసుకొస్తే చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అక్కడ సందీప్ రెడ్డి వంగ, ఇక్కడ ప్రభాస్ చూసుకుంటే ఏం ఎఫెక్ట్ పడదు అక్కడ తెలుగు ఇండస్ట్రీకి. బాలీవుడ్ లో ఇలాంటిది ఎవరైనా ఉంటే 100% ఎఫెక్ట్ పడుతుంది. అదే సందీప్ రెడ్డి వంగ ముందు ఇంకా వేరే డైరెక్టర్ ఉంటే భయపడతాడు, అంత పెద్ద హీరోయిన్ ఎందుకు వద్దు, ఆయన అవసరం లేదు. ఆయన ఎవరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడితే సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ అంటే ఆల్ ఇండియాలో ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాసే మన ఇండియాలో మొత్తం. మరి సందీప్ రెడ్డి వంగ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది, మరి దీపికా పదుకొనే పిఆర్ టీం వాళ్ళు స్టోరీని లీక్ చేశారని చెప్పి, దీని మీద మీ అభిప్రాయం? కరెక్టే కదా బ్రో, అది అలా లీక్ చేయడం తప్పే కదా బ్రో. ఎవరైనా
సినిమా అనేది టికెట్ తీసుకొని అంత పెద్ద సినిమా అనేది థియేటర్కి వెళ్ళి చూసిన ఎక్స్పీరియన్స్ మనకు ఆల్రెడీ లీక్ అయిన స్టోరీ కాబట్టి ఆ బజ్ ఉండే సినిమా పైన అన్నయ్య కరెక్టే చేసిండు ఆ విషయంలో. సో మరి ఇట్లా లీక్ చేయడం కరెక్టే అంటారా? అసలు ఇట్లా లీక్ చేయడం తప్పు కదా బ్రో. నువ్వు ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే కానీ నీకు రెమ్యునరేషన్ ఇస్తున్నప్పుడు నీ పని చేసుకుని వెళ్ళిపోవాలి తప్పితే ఒక రైటర్ కి ఒక డైరెక్టర్ ఉంటాయి బ్రో. ఎక్కడ ఎప్పుడు ఏం వదలాలి, ఎక్కడ ఏం లీక్ చేయాలి ఆ డైరెక్టర్ చూసుకుంటాడు కదా బ్రో. ఎంత పెద్ద హీరోయినా లీక్ చేయడం తప్పు కదా బ్రో, పిఆర్ టీమ్ కి కానీ వాళ్ళకి కానీ. సో మరి ఇట్లా లీక్ చేయడం వల్ల ప్రభాస్ గారి మూవీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్? ఏం ఎఫెక్ట్ పడదు బ్రో. ప్రభాస్ అన్న సరిపోతే ఇక్కడ సందీప్ అన్న ఉన్నాడు కాబట్టి సందీప్ అన్న చూసుకుంటాడు. దీపిక పోతే తృప్తిని తెచ్చు. చిన్న హీరోయిన్ పెట్టి కూడా సందీప్ అన్న పెద్ద బ్లాక్ బాస్టర్ కూడా ఖచ్చితంగా నమ్మకం ఉంది బ్రో. అంతే, దీపిక పోయినంత మాత్రం ఏం ఫరక్ పడదు సినిమాకి. సో ఆ పిఆర్ టీం వాళ్ళతో మొత్తం ఈ స్టోరీ మొత్తం లీక్ చేయించారనమాట. సో చాలా మంది ఫైర్ అవుతున్నారు దీని మీద. అదే కదా బ్రో, వాళ్ళు చేయడం తప్పు కదా బ్రో. సినిమా లైన్ ఒక చిన్న లైన్ లీక్ అయినా కానీ సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది కదా బ్రో. అప్పుడు బడ్జెట్ ఉంటా సినిమాకి థియేటర్కి ఫస్ట్ డేనే తెలిసిపోతుంది కదా లీక్ అయిందని. మీరేమంటారు? ఏమైనా యాక్షన్ తీసుకోవాలొద్దా? అందుకే తీసి పడేసిన బ్రో, కరెక్టే చేసిన అన్న. లీగల్ యాక్షన్ ఏం అవసరం లేదు బ్రో. సినిమాలో తీసేసి చిన్న యాక్టర్ని పెట్టి కూడా హిట్ కొట్టగలిగితే అప్పుడు అదే లీగల్. నిజంగా మనిషికి ఒక పద్ధతి ఉంటదన్న. సినిమాకు కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు, తర్వాత వాళ్ళకి నచ్చిందో నచ్చలేదో తెలీదు. సో వాళ్ళు కొన్ని ఏమైనా లీగల్ గా తీసుకునే కొన్ని ఉంటాయి. సో నిజంగా ఏమంటే సినిమాకి ఒక హీరోని తీసుకున్నారు. ఇప్పుడు ప్రభాస్ 200 కోట్లతో తీసుకున్నారు. ఓకే, వర్త్. ఇంకా స్పిరిట్ పెద్ద మూవీ, సందీప్ రెడ్డి వంగ పెద్ద డైరెక్టర్ కాబట్టి 200 కోట్లు ప్రభాస్ తప్పేం లేదు. సో ఇక్కడ ఏంటంటే దీపిక పడక 20 కోట్లు అడిగిందంట. నువ్వు అవునాను కదా, 20 కోట్లు అంటే మామూలు మాట కాదు. ఎందుకంటే అవునాను కాదన్న, 20 కోట్లు అడగడం ఏంది? 20 కోట్లతో పాటు నేను టైంకి రాను, నాకు నచ్చిన టైంలో తీసుకోవాలి, డబ్బింగ్ వేరేలా పెట్టుకోవాలి, మళ్ళీ ప్రాఫిట్ లో షేర్ కావాలి అంటే అవతల నార్మల్ డైరెక్టర్ రాతాను, చాలా దిగ్గజమైన డైరెక్టర్ తను. ఇంకోటి యాటిట్యూడ్ అమ్మ మోడు ఆయన దగ్గర యాటిట్యూడ్ చూపిస్తే ఎట్లుంటుందో తెలుసు అన్న. సో మీరు ఎనిమా సినిమా కూడా ముందు వేరే హీరో అనుకుని తర్వాత తన పెట్టుకున్నాడు రష్మిక మందన్ని. సో తన దగ్గర ఎట్లా అంటే టాలెంట్ ఉండాలి, టాలెంట్ ఉండి యాటిట్యూడ్ ఓకే, కానీ టాలెంట్ లేకుండా ఈ రకంగా యాటిట్యూడ్ చూపిస్తామంటే నేను టాలెంట్ అనట్లేదు, కానీ వాస్తవంగా చెప్తున్నా తను అడగిన విధానంలో తనకి నచ్చలేదన్న ఫీలింగ్ కల్పించింది. అదంతా ఒకటి. సో సినిమాలు అవుతూ ఉంటాయి, వాళ్ళని ఎక్స్చేంజ్ చేస్తుంటారు, పెద్ద అదే నన్న పెద్ద బిజినెస్ అది. కానీ ఇక్కడ కొత్త ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత గ్రడ్జ్ పెట్టుకొని కుళ్ళు పెట్టుకొని పిఆర్ తోని ట్విట్టర్ లో సినిమా నాన్న స్టోరీనే కొత్త స్టోరీ కాదు అని కామెంట్ పెట్టాలి, సినిమా లీక్ చేస్తాము, స్టోరీ బయట సాధారణంగా స్టోరీ అంటే చాలా పెద్ద మాట. ఎందుకంటే ఆయన సినిమా స్టోరీ పైన వాళ్ళు డైరెక్ట్ బతుకుతారు అన్న. చాలా ఇష్టం, చాలా కష్టమే వాళ్ళ సినిమా రిలీజ్ లీక్ అయితే మాత్రం. సో అట్లాంటి స్టోరీని బయట లీక్ చేస్తా అంటే ఆ చిల్లి పిఆర్ అని చెప్పుకోవచ్చు నిజంగా. అందుకోసమే సందీప్ రెడ్డి వంగ పేరు మెన్షన్ చేయకుండా తిట్టింది చూడన్న, అక్కడ అర్థమైపోయింది నేను అవునాను కదా దీపిక పడుకోనికి తిట్టంటే అర్థమైంది. సో ఇంకోటి ఏంటంటే బాలీవుడ్ వాళ్ళు మన సందీప్ రెడ్డి వంగానే చాలా చీకు చూస్తున్నారు. ఏమంటారు అంటే నార్మల్ గా చూస్తున్నారు, కానీ ఆయన సందీప్ రెడ్డి వంగ మంచి బాలుడు కాదు, ఆయన కాటమరాయుడు. ఆయన చాలా డేంజర్ నా కొడుకు. ఆయనతో గెలుక్కుంటే మాత్రం బాలీవుడ్ కదా హాలీవుడ్ కూడా రేంజ్ సత్తా ఉన్న వ్యక్తి. దాంతో ఆశమాష కాదని చెప్తున్నా. సో ఆయనతో పెట్టుకోతే మనసు కోరుకుంటా అంతే. స్టోరీ లీక్ అవ్వడం వల్ల ప్రభాస్ గారికి ఏమైనా ఈ సినిమా మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయా? సో నువ్వు చూడన్నా దీపిక పడుకొని 100% గ్రడ్జ్ పెట్టుకుంటది, 100% ఎవరితో స్టోరీ లీక్స్ కాబట్టి నాకు తెలిసి స్టోరీలో మార్పులు చేసే ఛాన్స్ ఉంటది అని నమ్మకం. ఎందుకంటే అవతల సందీప్ రెడ్డి వంగ తనకు పెద్ద అసలు ఇట్లా లైట్, తనకు చాలా లైట్. అర్జున్ రెడ్డి అప్పుడు ఎంతో కాంట్రవర్సీ క్రియేట్ చేశారు, సినిమా బాయ్ కట్టేస్తుంది, సినిమా తీసేస్తామని. సో ఈ మన ఎవరైతే అన్నాడో మాత్రం సలాం కొట్టించుకొని పెద్ద ఇటు కొట్టినాడు అర్జున్ రెడ్డి. ఇక్కడ కాక మళ్ళీ కబీర్ సింగ్ అక్కడ తీసి అక్కడ పోయి మళ్ళీ బాలీవుడ్ లో అట్లాంటి రేంజ్ వ్యక్తి తనకి ఎవరికి భయపడన్న, ఆయన ప్రొడ్యూసర్ భయపడ్డాడు, ఎవరిని భయపడ్డాడు, ఓవర్ తన నమ్ముకోడు, కంటెంట్ నమ్ముకోవట్లేదు కాబట్టి కంటెంట్ తో ఇటు కొడతానని నమ్మకం ఉంది. సో 100% స్పిరిట్ మంచి ఇటు కొట్టాలి. ఎవరిని చేసినా కూడా ఎటకెళ్ళకైతే అమ్మాయి 3 ఎవరో తృప్తి ఎనిమల్ సినిమా చూసామని కాబట్టి సో 100% మంచి ఇటు వాళ్ళని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలీవుడ్ అన్నది పిఆర్ లేకుండా బతకలేదు. బాలీవుడ్ కి ఖచ్చితంగా పిఆర్ ఉంటేనే సపోజ్ ఒక 50 కోట్ల సినిమా అయింది 500 కోట్లు చెప్తారు వాళ్ళు. మొత్తం ఫేక్ ఉంటుంది అది బిజినెస్ మొత్తం వాళ్ళది బాలీవుడ్ ది. దీపికా పదుకొన్ అవసరం లేదు. అంత పెద్ద సందీప్ రెడ్డి వంగ అంటే బాలీవుడ్ లో యాక్టర్ కి ఆయన కంపేర్ చేపించిండు. గతంలో చూసుకుంటే రణబీర్ కపూర్ ఆయనకి ఎనిమల్ తోని, తర్వాత బాబీ డెవల్ కి, తర్వాత ఇంకొకటి చూసుకుంటే అర్జున్ రెడ్డి రీమేక్ ఉంది హిందీలో కబీర్ సింగ్. వీళ్ళిద్దరిని కంపేర్ చేసిండంటే ఎవరు? సందీప్ రెడ్డి వంగనే. ఇంకా ఆయనకు అవసరం లేదు అంత. ఎందుకో మనకేమంటారు అంత రూల్స్ కావాలి, అది కావాలి, ఇన్ని గంటలు చేస్తా నేను ఇన్ని అవర్స్ చేస్తా. ఓకే,
ఏముంది ఇంకా లోపల ఏమైందని మనకైతే తెలియదు, ఇంకా ఎక్కువ ఉంటది, అందుకే ఆయన తీసేసిండు. కాబట్టి తిప్తి బెంద్రి కూడా ఆమె మంచి యాక్టింగ్ చేసినాం. గతంలో ఎనిమల్ చూసుకుంటే బాగుంది ఆమె యాక్టింగ్ కూడా కానీ, లుక్స్ కూడా కానీ, ఏదైనా న్యూకి రావాలి, ఇట్లా ఛాన్స్ వస్తేనే బాగుంటది. ఎప్పుడు రెగ్యులర్ ఇప్పుడు ఆమె చెప్పింది పిఆర్ టీం ఏం చెప్తుందంటే ఎక్కువ బోల్డ్ సీన్స్ ఉన్నాయి. గతంలో చూసుకుంటే పఠాన్ సినిమాకి బోల్డ్ సీన్ ఎట్లా ఇచ్చింది ఆమె, మొత్తం కనిపిస్తుంది దాంట్లో పఠాన్లో. అది ఏమన్నా అది ఎంతవరకు సాయదం? ఇది చాలా తప్పు. దీనికి మొత్తం కండమ్ చేస్తున్నాం మేము తెలుగు ఆడియన్స్. ఇది తప్పు, ఇది ఎట్లా చేయడం చాలా తప్పు. మనం ఇద్దరు ఇది ఏం మాట్లాడుకున్నాం దానికి ఇద్దరు లోపలనే ఉండాలి, పబ్లిక్లీ మీడియాకి తీసుకురాకూడదు. తీసుకొస్తే చాలా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి అక్కడ సందీప్ రెడ్డి వాంగా, ఇక్కడ ప్రభాస్ చూసుకుంటే ఏం ఎఫెక్ట్ పడదు అక్కడ తెలుగు ఇండస్ట్రీకి. బాలీవుడ్ లో ఇలాంటిది ఎవరైనా ఉంటే 100% ఎఫెక్ట్ పడుతుంది. అదే సందీప్ రెడ్డి వాంగా ముందు ఇంకా వేరే డైరెక్టర్ ఉంటే భయపడతాడు, అంత పెద్ద హీరోయిన్ ఎందుకు వద్దు, ఆయన అవసరం లేదు. ఆయన ఎవరిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడితే సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రభాస్ అంటే ఆల్ ఇండియాలో ఫస్ట్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాసే మన ఇండియాలో మొత్తం. మరి సందీప్ రెడ్డి వంగ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. మరి దీపికా పదుకొనే పిఆర్ టీం వాళ్ళు స్టోరీని లీక్ చేశారని చెప్పి, దీని మీద మీ అభిప్రాయం? కరెక్టే కదా బ్రో, అది అలా లీక్ చేయడం తప్పే కదా బ్రో. ఎవరైనా సినిమా అనేది టికెట్ తీసుకొని అంత పెద్ద సినిమా అనేది థియేటర్కి వెళ్ళి చూసిన ఎక్స్పీరియన్స్. మనకు ఆల్రెడీ లీక్ అయిన స్టోరీ కాబట్టి ఆ బజ్ ఉండదు సినిమా పైన. అన్నయ్య కరెక్టే చేసిండు ఆ విషయంలో. సో మరి ఇట్లా లీక్ చేయడం కరెక్టే అంటారా? లీక్ చేయడం తప్పు కదా బ్రో. నువ్వు ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే కానీ నీకు రెమ్యునరేషన్ ఇస్తున్నప్పుడు నీ పని చేసుకుని వెళ్ళిపోవాలి తప్పితే ఒక రైటర్ కి ఒక డైరెక్టర్ ఉంటుంది బ్రో. ఎక్కడ ఎప్పుడు ఏం వదలాలి, ఎక్కడ ఏం లీక్ చేయాలి ఆ డైరెక్టర్ చూసుకుంటాడు కదా బ్రో. ఎంత పెద్ద హీరోయినా లీక్ చేయడం తప్పు కదా బ్రో, పిఆర్ టీమ్ కి కానీ వాళ్ళకి కానీ. సో మరి ఇట్లా లీక్ చేయడం వల్ల ప్రభాస్ గారి మూవీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్? ఏం ఎఫెక్ట్ పడదు బ్రో. ప్రభాస్ అన్న సరిపోతే ఇక్కడ సందీప్ అన్న ఉన్నాడు కాబట్టి సందీప్ అన్న చూసుకుంటాడు. దీపిక పోతే తృప్తిని తెచ్చుడు, చిన్న హీరోయిన్ పెట్టి కూడా సందీప్ అన్న పెద్ద బ్లాక్ బస్టర్ కూడా ఖచ్చితంగా నమ్మకం ఉంది బ్రో. అంతే, దీపిక పోయినంత మాత్రం ఏం ఫరక్ పడదు సినిమాకి. సో ఆ పిఆర్ టీం వాళ్ళతో మొత్తం ఈ స్టోరీ మొత్తం లీక్ చేయించారనమాట. సో చాలా మంది ఫైర్ అవుతున్నారు దీని మీద. అదే కదా బ్రో, వాళ్ళు చేయడం తప్పు కదా బ్రో. సినిమా లైన్ ఒక చిన్న లైన్ లీక్ అయినా కానీ సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది కదా బ్రో. అప్పుడు బడ్జెట్ ఉంటుంది సినిమాకి, థియేటర్కి ఫస్ట్ డేనే తెలిసిపోతుంది కదా లీక్ అయిందని. మీరేమంటారు, ఏమైనా యాక్షన్ తీసుకోవాలి వద్దా? అందుకే తీసి పడేసింది కదా బ్రో, కరెక్టే చేసిండు అన్న. లీగల్ యాక్షన్ ఏం అవసరం లేదు బ్రో. సినిమాలో తీసేసి చిన్న యాక్టర్ని పెట్టి కూడా హిట్ కొట్టగలిగితే అప్పుడు అదే లీగల్.